Today we will discuss as about breathing and exchange of gases. Last class lo zoology syllabus gurinchi introduction gurinchi నేర్చుకున్నాము. So today I am tell as about breathing and exchange of gases. శ్వాసించడం వాయువుల రవాణా గురించి చెప్పుకున్నాము. అసలు బ్రీతింగ్ అంటే మనం చెప్పుకోబోయేది రెస్పిరేషన్ గురించి నేర్చుకుంటాము. రెస్పిరేషన్ అంటే వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ని మన యొక్క బాడీలో జరిగేటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్కి యూటిలైజ్ చేసుకుని కార్బన్ డైఆక్సైడ్ని బయటకు రిలీజ్ చేయడాన్ని రెస్పిరేషన్ అంటాము. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ రెస్పిరేషన్. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ వన్ టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్. మనకి రెస్పిరేషన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అండ్ ఇంటర్నల్ రెస్పిరేషన్. ఎక్స్టర్నల్ రెస్పిరేషన్లో మనం అంటే బయట ఉండేటువంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్ని రవాణాను ఎక్స్టర్నల్ రెస్పిరేషన్ అంటారు. ఇంటర్నల్ రెస్పిరేషన్ లోపల జరిగేటువంటి బ్లడ్కి టిష్యూస్కి మధ్య జరిగేటువంటి రవాణాను ఇంటర్నల్ రెస్పిరేషన్ అంటాము. అండ్ ఆఫ్టర్ దట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. అన్ని యానిమల్స్లో కూడా రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఒకలా ఉండవు. డిఫరెంట్ యానిమల్స్ హ్యావ్ డిఫరెంట్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్స్లో లంగ్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్లో ఉంటాయి. మనం ఎర్త్వామ్ని దాని యొక్క రెస్పిరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే అది స్కిన్ ద్వారా అంటే డిఫ్యూజన్ మెథడ్లో అది రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. స్కార్పియాన్ మనం తేలులో కనుక రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి బుక్ లంగ్స్ అంటే పుస్తకాకార మొక్కలు అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా పనిచేస్తాయి. ఫ్రాన్స్లోను ఫిషెస్లోను అబ్జర్వ్ చేస్తే గిల్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా పనిచేస్తాయి. అంటే వేరు యానిమల్స్లో అంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. అయితే మనం హ్యూమన్స్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో టుడే హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ మనం టోటల్గా హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అబ్జర్వ్ చేస్తే లంగ్స్ అనేవి మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఫస్ట్ వన్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ కంటైన్స్ వాట్ పార్ట్స్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఏ పార్ట్స్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్, nasal chamber, nasopharynx, larynx, trachea, bronchi, bronchiole and alveoli and two lungs are present. So these are the respiratory organs. So first one external nostrils. మనం ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే హ్యూమన్ బాడీలో ఏ పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ప్రెజెంట్. అంటే మనకి జతగా ఉండేటువంటి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనేవి బయటికి ఓపెన్ అయి ఉంటాయి. సో జస్ట్ అబౌవ్ ద అప్పర్ లిప్ మనకి పెదవులకి కొంచెం పైగా మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఆర్ ఓపెన్స్ ఇంటూ ద నాసల్ ఛాంబర్. మనకి ఈ బయట కనిపించేటువంటి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ మనకి నాసల్ ఛాంబర్లోకి ఓపెన్ అవుతాయి. ఈ నాసల్ ఛాంబర్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 3 పార్ట్స్ అనేవి కనిపిస్తాయి. 1 2 3. ఆ 3 పార్ట్స్ని కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ వన్ వెస్టిబ్యులర్ పార్ట్ అండ్ సెకండ్ వన్ రెస్పిరేటరీ పార్ట్ అండ్ థర్డ్ వన్ olfactory part. First one vestibular part. Vestibular part లో మనం హెయిర్ లైక్ స్ట్రక్చర్, సెబాసియస్ గ్లాండ్స్ గురించి మనం చెప్పుకుంటాము. హెయిర్ లైక్ స్ట్రక్చర్ యొక్క పని ఏంటి అంటే మనకి ఇది డస్ట్ పార్టికల్స్ అనేవి అంటే మనకి లోపల నోస్ లోపల హెయిర్ లాంటిది ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుందంటే డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ సెకండ్ వన్
సిబాసియస్ గ్లాండ్స్. ఈ సిబాసియస్ గ్లాండ్స్ అనేవి మనకి మ్యూకస్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, అందుకే లోపల మనకి నోస్ అనేది వెట్టగా ఉండడం జరుగుతుంది. అండ్ సెకండ్ పార్ట్ రెస్పిరేటరీ పార్ట్. సో వన్స్ అబ్జర్వ్ హియర్ నాసల్ ఛాంబర్. మనకి సెకండ్ రీజియన్ ఏంటి? రెస్పిరేటరీ పార్ట్. మరలా రెస్పిరేటరీ పార్ట్ లో మనకి రెస్పిరేటరీ పార్ట్ యొక్క పని ఏంటి అంటే కండిషనింగ్ ఆఫ్ ఎయిర్. అంటే ఇది మనం ఏ ఎయిర్ని అంటే వింటర్ సీజన్లో ఎయిర్ ఒకలా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఎయిర్ ఒకలా ఉంటుంది. మనం ఏ ఎయిర్ని పీల్చుకున్నప్పటికీ కూడా ఇది బాడీలోకి వెళ్ళిన తర్వాత మన యొక్క బాడీ టెంపరేచర్కి సరిపడే విధంగా ఇది రెస్పిరేటరీ పార్ట్ అనేది మనకి బాడీ టెంపరేచర్కి సరిపడే విధంగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ ఈ రెస్పిరేటరీ పార్ట్లో 3 ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ అనేవి లోపల ఉంటాయి. ఈ రెస్పిరేటరీ పార్ట్ దగ్గర మనకి 3 ట్విస్టెడ్ బోనీ ప్లేట్స్ ఉంటాయి. సో వీటిని కాంకే అంటాము, కాంకే అంటాము. అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ నేచురల్ ఛాంబర్ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాక్టరీ పార్ట్. ఆల్ఫాక్టరీ పార్ట్ ఓకే. దీని యొక్క పని ఏంటి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్మెల్. ఓకేనా? ఇది ఈ పార్ట్ లో మనకి ఆల్ఫాక్టరీ పార్ట్ లో మనకి స్మెల్ అనేది అంటే నోస్ ద్వారానే కదా మనం స్మెల్ అనేది అబ్జర్వ్ చేస్తాము. మనకి ఈ ఆల్ఫాక్టరీ పార్ట్ లో స్మెల్ అనేది మనం గుర్తించడం జరుగుతుంది. అయితే మనకు ఒక డౌట్ రావాలి, వెస్టిబ్యులర్ పార్ట్ లోను రెస్పిరేటరీ పార్ట్ లోను స్మెల్ ఎందుకు రావట్లేదండి, ఆల్ఫాక్టరీ పార్ట్ లోనే మనకి స్మెల్ అనేది ఎందుకు మనకి తెలుస్తుందండి అన్న ఒక డౌట్ రావచ్చు. అయితే ఈ ఆల్ఫాక్టరీ పార్ట్ అనేది బ్రెయిన్ యొక్క క్రేనియల్ నర్వ్స్ కి అంటే బ్రెయిన్ కి దాని యొక్క నర్వ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో మనకి ఆల్ఫాక్టరీ పార్ట్ లో స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో ఫస్ట్ ది ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ నేసల్ ఛాంబర్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు నేసల్ ఛాంబర్ ఓపెన్స్ ఇంటూ ద నాసోఫార్నిక్స్. నేసల్ ఛాంబర్ ఎందులో ఓపెన్ అయ్యింది? నాసోఫార్నిక్స్ లోకి ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనకి నాసోఫార్నిక్స్ కనుక అబ్జర్వ్ చేస్తే నాసో అంటే ఎయిర్, ఫార్నిక్స్ అంటే ఫుడ్. అంటే ఎయిర్ వెళ్ళేటువంటి ప్లేసు, ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేసు ఒక చోటే ఉంటుంది. అంటే ఈ రీజియన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎయిర్ వచ్చేటువంటి ప్లేసు అలాగే ఫుడ్ వెళ్ళేటువంటి ప్లేసు మనకి ఒకే ప్లేస్ లో ఉంటుంది. అంటే ద కామన్ ఛాంబర్ ఫర్ ద ఎయిర్ అండ్ ఫుడ్. ఓకే. నెక్స్ట్ పార్ట్ లారింక్స్. అంటే నాసోఫారింక్స్ ఎందులో ఓపెన్ అయింది? లారింక్స్ లో ఓపెన్ అయింది. ఈ పార్ట్ మనకి లారింక్స్. ఈ పార్ట్ లో లారింక్స్ దగ్గర మనకి కార్టిలేజినియస్ బాక్స్ అనేది ఉంటుంది. అంటే సౌండ్ బాక్స్, అంటే సౌండ్ ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ లారింక్స్ దగ్గర మనకి గ్లోటిస్ అనేటువంటి రంధ్రం కూడా ఉంటుంది. లారింక్స్ దగ్గర మనకి గ్లోటిస్ అనేటువంటి రంధ్రం ఉంటుంది. ఈ గ్లోటిస్ అనేటువంటి రంధ్రం మనకి ఈ లారింక్స్ ద్వారా మనకి ఈ ఫారింక్స్ ద్వారా వచ్చేటువంటి ఫుడ్ ని లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ట్రాకియే. నెక్స్ట్ పార్ట్ ట్రాకియే. అంటే లారింక్స్ ఎందులో ఓపెన్ అయ్యింది? ట్రాకియోలో ఓపెన్ అయ్యింది. ఓకే. వన్స్ అబ్జర్వ్ హియర్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్రాకియా అబ్జర్వ్ చేయండి. మనకి లోపల ఏం కనిపిస్తుంది? వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఇన్సైడ్ ద ట్రాకియే? ఏం ప్రెసెంట్ అయ్యింది? సి షేప్డ్. అంటే సి షేప్డ్ సూడో సిలియేటెడ్ ఎపిథీలియం ఈజ్ ప్రెసెంట్. అంటే ట్రాకియా లోపల మనకి సి షేప్ లో ఉండేటువంటి సూడో సిలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ట్రాకియా కంప్లీటెడ్. ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఎక్కడ ఓపెన్ అయ్యాయి? నాసల్ ఛాంబర్ లో ఓపెన్ అయ్యాయి. నాసల్ ఛాంబర్ లో మళ్ళీ మనం 3 పార్ట్స్ గురించి చెప్పుకున్నాం. నాసల్ ఛాంబర్ మరలా నాసోఫారింక్స్ లో ఓపెన్ అయింది. నాసోఫారింక్స్ లారింక్స్ లో ఓపెన్ అయింది. లారింక్స్ ట్రాకియాలో ఓపెన్ అయింది. ఇప్పుడు ట్రాకియా ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఈ రెండాటిని కలిపి బ్రోంకి అంటాం. ఈ బ్రోంకి మరలా మనకి లోపలికి కిడ్నీ లంగ్స్ లోకి వెళ్ళిన తర్వాత 3 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అదే ఏంటి అంటే బ్రోంకి
bronchi and tertiary bronchi. మనకి బ్రాంకీ అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ, టెర్షరీ బ్రాంకీ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంకీ మరలా అంటే ఈ బ్రాంకీ మరలా మనకి అంటే ఈ టెర్షరీ బ్రాంకీ ఉంది కదా, ఇది మరలా మనకి 5 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అవి ప్రైమరీ బ్రాంక్యూల్, సెకండరీ బ్రాంక్యూల్, tertiary bronchiole and terminal bronchiole and respiratory bronchiole. Respiratory bronchiole అంటే బ్రాంకీ మరలా లోపలికి వెళ్ళిన తర్వాత ప్రైమరీ బ్రాంకీ, సెకండరీ బ్రాంకీ, టెర్షరీ బ్రాంకీ కింద మనకి డివైడ్ అవ్వడం జరుగుతుంది. ఈ టెర్షరీ బ్రాంకీ మరలా లోపలికి వెళ్ళిన తర్వాత 5 పార్ట్స్ కింద డివైడ్ అవ్వడం జరుగుతుంది. అవే ప్రైమరీ బ్రాంక్యూల్, సెకండరీ బ్రాంక్యూల్, టెర్షరీ బ్రాంక్యూల్, టర్మినల్ బ్రాంక్యూల్ అండ్ లాస్ట్ వన్ రెస్పిరేటరీ బ్రాంక్యూల్. ఈ రెస్పిరేటరీ బ్రాంక్యూల్ లాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆల్వియోలై డక్ట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అంటే ఈ ప్లేస్ లోనే మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి లంగ్స్ లోపలే మనకి ఆల్వియోలై దగ్గర ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి జరుగుతుంది. So this is the parts of human respiratory system. And last one, lungs. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టంలో 2 లంగ్స్ అనేవి మనకి లొకేట్ అయి ఉంటాయి. ఎక్కడంటే థొరాసిక్ క్యావిటీలో మనకి లంగ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అయితే లంగ్స్ని ఆవరించి ఒక ప్లూరల్ మెంబ్రైన్ ఉంటుంది. ప్లూరల్ మెంబ్రైన్ అనేది ఉంటుంది లంగ్స్ని ఆవరించి. ఇది లంగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దీని కింద మనకి పోస్టీరియర్ రీజియన్లో డయాఫ్రమ్ ఉంటుంది. అంటే లంగ్స్కి క్రింది భాగంలో డయాఫ్రమ్ లొకేట్ అయి ఉంటుంది. మనకి అంటే లంగ్స్కి వెంట్రల్ సైడ్ డయాఫ్రమ్ లొకేట్ అయి ఉంటుంది. డోర్సల్ సైడ్ స్పైనల్ కార్డ్ అంటే వర్టిబ్రల్ కాలమ్ అనేది ఉంటుంది. అండ్ లాటరల్ సైడ్ బోత్ సైడ్స్ 2 సైడ్లో కూడా మనకి రిబ్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. అలాగే మనకి పోస్టీరియర్ రీజియన్లో డయాఫ్రమ్ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకి హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో మనం మెకానిజం ఆఫ్ హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాము.